హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విహాన్ వేదిక్ మ్యాథ్స్. ఈరోజు మనం 7th క్లాస్లో ఎక్సైజ్ 7.1 8th ప్రాబ్లం చూద్దాం. ఒకసారి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్, అవుట్ ఆఫ్ 15,000 ఓటర్స్ ఇన్ ఏ కాన్స్టిట్యుయెన్సీ 60% ఆర్ ఓటెడ్, ఫైండ్ ద పర్సంటేజ్ ఆఫ్ ఓటర్స్ హూ డిడ్ నాట్ ఓట్. కెన్ యూ ఫైండ్ హౌ మెనీ యాక్చువల్లీ డిడ్ నాట్ ఓట్? అంటే ఒక కాన్స్టిట్యుయెన్సీలో 15,000 మెంబర్స్ ఓటర్స్ ఉంటే అందులో 60% మాత్రమే ఓటు వేసారంట. అండ్ నెక్స్ట్ ఎంత పర్సంటేజ్ అయితే ఓటు వేయలేదో అంత పర్సంటేజ్ కనుక్కోవాలంట. నెక్స్ట్ ఎంతమంది అయితే ఓటు వేయలేదో అంతమందిని కూడా కనుక్కోవాలి మనం. అంటే ఫస్ట్ ఆడిచ్చిన గివెన్ డేటా అనేది రాసుకున్నాను నేను. ఫస్ట్ అంటే మనకి ఇచ్చింది ఏంటి? ఫస్ట్ మనకి టోటల్ నంబర్ ఆఫ్ ఓటర్స్. టోటల్ నెంబర్ ఆఫ్ ఓటర్స్ ఎంతమంది ఉన్నారంట? 15,000 మెంబర్స్. ఇందులో పర్సంటేజ్ ఆఫ్ ఓటర్స్ ఆర్ ఓటెడ్. ఇందులో ఎంతమంది ఓట్ వేసారని చెప్పాడు? ఎంత పర్సంటేజ్? 60% వచ్చి అందులో ఓట్ వేసారంట. నెక్స్ట్ ఇప్పుడు ఓట్ అయిన వాళ్ళు ఎంతమంది పర్సంటేజ్ ఉంది ఇక్కడ? పర్సంటేజ్ ఆఫ్ ఓటర్స్ ఆర్ నాట్ ఓటెడ్. ఓట్ వేయని వాళ్ళు ఎంతమంది? ఎంత పర్సంటేజ్ అంటే మొత్తం 100% కాబట్టి 100లోంచి 60% రిమూవ్ చేస్తే మనకి 40% అనమాట. ఏంటిది? 40% అనే మెంబర్స్ అనేవాళ్ళు ఓటు వేయలేదు. ఇందులో ఇప్పుడు నంబర్ ఆఫ్ ఓటర్స్ డిడ్ నాట్ ఓట్ అంటే ఇప్పుడు ఎంతమంది ఓటేదో మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అది ఎంత? అది 40%. ఎందులో 40%? 40% ఆఫ్ 15,000. ఆ 15,000లో 40% ఎంత ఫైండ్ అవుట్ చేయాలి. 40% రిమూవ్ చేసేటప్పుడు మనం ఎంత రాసుకుంటాం? పర్సంటేజ్ ఒక వాల్యూ 1/100 అంటే 40/100 ఇంటూ 15,000 అంటే 40 ఇంటూ 15,000/100. 2 zeros క్యాన్సిల్. రిమైనింగ్ ఎంత వచ్చింది అక్కడ? 40 ఇంటూ 150. ఓకే, ఈ 40 ఇంటూ 150 అంటే ఫస్ట్ ఈ 15 4 సార్ ఎంత? 60. పక్కన 2 zeros ఉన్నాయి కాబట్టి 2 zeros అంటే 6,000. నంబర్ ఆఫ్ ఓటర్స్ డిడ్ నాట్ ఓట్ ఈజ్ ఈక్వల్ టు 6,000 మెంబర్స్ అనేది ఓటు వేసారు. ఓటు వేయలేదంటున్నారు.